గైస్ ప్రీవియస్ వీడియోలో AWSలో ఆటో రికవరీ బిహేవియర్ అంటే ఏంటో నేను మీకు ప్రాక్టికల్గా అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి, అది మనం ఏ విధంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్ అని చెప్పి మనకైతే ఆప్షన్ ఉంది. సో సో మన ఇన్స్టెన్స్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సో మన ఇన్స్టెన్స్ని మనం అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే, సో దీనికి నేను ఒక EC2 ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కన్సోల్లోకి వన్స్ లాగిన్ అయిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి మీ ఇన్స్టెన్స్కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. వర్టికల్ స్కేలింగ్ అని ఇస్తున్నాను. ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ బై డిఫాల్ట్ T2 మైక్రో ఉంది. నెక్స్ట్ కీ పేర్ వచ్చేసరికి ఒక కొత్త కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వర్టికల్ స్కేలింగ్ అని చెప్పి నేమ్ అయితే నేను ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి. సేమ్ వర్టికల్ స్కేలింగ్ అని ఇస్తున్నాను. ఈ నేమ్స్ అనేవి మీరు ఏవైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా నేను వర్టికల్ స్కేలింగ్ అని ఇస్తున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనకి ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్ అంటే బై డిఫాల్ట్. సో ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్ అంటే బై డిఫాల్ట్ మన ఇన్స్టెన్స్ టర్మినేట్ అనేది అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే బై మిస్టేక్ ఇది టర్మినేట్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బై మిస్టేక్ వితౌట్ గెట్టింగ్ డిలీటెడ్, గెట్టింగ్ టర్మినేటెడ్. ఓకే, by mistake without getting termination we can protect our instances అనమాట. ఇన్స్టెన్స్ విత్ దిస్ ఆప్షన్. ఓకే, సో రైట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు యాక్షన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేయండి. సో ఇది బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉండదు. ఓకే, వీ నీడ్ టు ఎనేబుల్ అనమాట. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ ఎనేబుల్డ్. వీ నీడ్ టు ఎనేబుల్ ఇట్. సో దాన్ని ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సో ఇప్పుడు కనుక నేను ఈ యొక్క ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయడానికి ట్రై చేస్తే అది టర్మినేట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇక్కడ టర్మినేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టర్మినేషన్ ప్రొటెక్షన్ ఎనేబుల్డ్ అని చెప్పి మెసేజ్ అయితే ఉంది, ఒక వార్నింగ్ మెసేజ్. సో ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ టర్మినేట్. సో ఇక్కడ పైన మెసేజ్ చూస్తే ఫెయిల్ టు టర్మినేట్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఇది ఎందువల్ల అంటే మన ఇన్స్టెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. సో ఎవరైనా సరే మన ఇన్స్టెన్స్ని టర్మినేట్ అనేది చేయలేరు. ఓకే, సో దిస్ ఈజ్ ది. సో ఈ విధంగా మనం మన ఇన్స్టెన్సెస్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్. హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇన్స్టెన్స్ ఫ్రమ్. సేమ్ ఇంతకుముందు మనం మన ఇన్స్టెన్స్ని ఏ విధంగా అయితే టర్మినేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకున్నామో, వేరే వాళ్ళు ఎవరైనా సరే మన ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయకుండా మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసామో అదేవిధంగా ఇన్స్టెన్స్ని మనం స్టాప్ కూడా మీరు బై డిఫాల్ట్గా అది స్టాప్లో ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్ స్టేట్ని మీరు ప్రొటెక్ట్ కావాలంటే ప్రొటెక్ట్, స్టాప్ కావాలంటే స్టాప్, రెండిట్లో ఏదైనా సరే మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయడానికి మనం రిస్ట్రిక్ట్ చేసాం కదా, సో ఇప్పుడు ఎవరైనా సరే మన ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలంటే దానికి కూడా మనం రిస్ట్రిక్షన్ అనేది. సో ఇక్కడ వీ కెన్ రిస్ట్రిక్ట్ ఎనీవన్ వితౌట్ స్టాపింగ్ అవర్ ఇన్స్టెన్సెస్. వీ కెన్ రిస్ట్రిక్ట్ ఎనీవన్ టు స్టాప్ అవర్ ఇన్స్టెన్సెస్. ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టాప్. ఇంతకుముందు మనం ప్రొటెక్ట్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టర్మినేషన్ ఏ విధంగా చేసామో అదేవిధంగా ఇప్పుడు మనం మన ఇన్స్టెన్స్ని ఎవరు కూడా స్టాప్ చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మీకు ఇక్కడే ఉంటుంది ఆప్షన్. సో జస్ట్ మీ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళి, సో ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది నేను
టర్మినేట్ చేయాలి కాబట్టి ఇది ఎనేబుల్ మోడ్ తీసేసాను. అండ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్తున్నాను. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంది కదా. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ ఈసారి చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసి క్లిక్ ఆన్ సేవ్ చేయండి. సో ఇప్పుడు నేను స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఎనేబుల్డ్ స్టాప్ ప్రొటెక్షన్ అని చెప్పి మీకు పాపప్ మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు నేను టర్మినేట్ చేయడానికి ప్రొటెక్షన్ అనేది పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు స్టాప్ చేస్తే ఇది స్టాప్ అవ్వదు అనమాట. చూడండి, ఇక్కడ మనకి మెసేజ్ అయితే వచ్చింది, ఫెయిల్డ్ టు స్టాప్ ది ఇన్స్టెన్స్ అని. సో ఈ విధంగా మనం మన ఇన్స్టెన్స్ని టర్మినేట్ అవ్వకుండా, అదేవిధంగా స్టాప్ అవ్వకుండా ఈ విధంగా మనం మన ఇన్స్టెన్స్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ తోటే. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్కి వెళ్ళి ఇది అన్టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టాప్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, 2 తీసేసాను. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీకు AWSలో షట్ డౌన్ బిహేవియర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి షట్ డౌన్ బిహేవియర్. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే మన ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెన్స్ని మనం బై డిఫాల్ట్గా అది ఏముంటుంది అంటే బై డిఫాల్ట్ టర్మినేట్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ ఆప్షన్, బై డిఫాల్ట్ ఇట్ విల్ బీ ఇన్ టర్మినేట్ మోడ్ ఎనేబుల్లో ఉంటుంది. బై డిఫాల్ట్ ఏంటంటే అది టర్మినేట్ మోడ్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. దాన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేయొచ్చు ఆ మోడ్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్టెన్స్లోకి వెళ్తున్నాను. మీ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్లోకి వెళ్ళి అగైన్ ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే చేంజ్ షట్ డౌన్ బిహేవియర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే షట్ డౌన్ బిహేవియర్ ఇప్పుడు ఏముంది, ఇది స్టాప్లో ఉంది. స్టాప్ తీసేసి మీరు టర్మినేట్ కనుక చూస్ చేస్తే మీరు అది టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ చూస్ టర్మినేట్ ద ఇన్స్టెన్స్ ఈస్ పర్మనెంట్లీ డిలీటెడ్ వెన్ ది షట్ డౌన్ ఈస్ పర్ఫార్మ్డ్. యూ కెనాట్ కనెక్ట్ టు రికవర్ టు టర్మినేట్ ఇన్స్టెన్స్. సో ఇంతకుముందు మీరు కనుక ఇన్స్టెన్స్ని టర్మినేట్ కానీ స్టాప్ చేస్తే రీయూజ్ చేసుకోవచ్చు అదే ఇన్స్టెన్స్ని. సో అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆప్షన్ చేంజ్ చేస్తారో బై డిఫాల్ట్ ఉన్న ఆప్షన్ని మీరు టర్మినేట్లో పెడితే ఇప్పుడు కనుక మీరు కనుక స్టాప్ చేస్తే అది టర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడ స్టాప్ చేస్తే ఓన్లీ స్టాపే అవుతుంది, బట్ టర్మినేట్ అయితే అవ్వదు ఫస్ట్ సినారియోలో. బట్ ఎప్పుడైతే మీరు డిఫాల్ట్ ఆప్షన్ చేంజ్ చేస్తారో మీరు ఈవెన్ దో మీరు స్టాప్ చేసినా సరే అది మళ్ళీ ఆ ఇన్స్టెన్స్ అనేది మీకు కనిపించదు, అది ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది అనమాట. టర్మినేట్ అంటే ఏంటి, అది పూర్తిగా మీ అకౌంట్లోంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ అది మీరు వీ కెనాట్ రీయూజ్ అనమాట, మనం రీయూజ్ చేసుకోలేం దాన్ని ఆ ఇన్స్టెన్స్ని. సో పూర్తిగా టర్మినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను షట్ డౌన్ బిహేవియర్ టర్మినేట్ పెట్టాను, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లోకి అయితే నేను లాగిన్ అవుతాను. ఓకే, సో ఇక్కడ పైన క్లిక్ ఆన్ కనెక్ట్, కాపీ SSH కమాండ్. ఇప్పుడు ఎక్కడైతే కీ పేర్ డౌన్లోడ్ అయిందో ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి నేనైతే కనెక్ట్ అవుతున్నాను. సో జస్ట్ CMD. సో నాకు ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది, ఈ పర్టికులర్ లొకేషన్లోకి అయితే మూవ్ అవుతున్నాను నేను. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. సో DIR పైన ఒకసారి లొకేషన్ అయితే చెక్ చేద్దాం. యూజర్స్, ఓకే, cd.dir. ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి, cd.. సో ఇప్పుడు DIR ఇక్కడ యూజర్స్ అని చెప్పి ఫోల్డర్ ఉంది, cd యూజర్స్ dir, రైట్, cd ఎంటర్ dir. ఓకే, ఆ కీ పేర్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళాలి. సో డౌన్లోడ్స్లో ఉంది కదా, సో ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో cd డౌన్, ఇక్కడైతే నా కీ పేర్ ఉంది. ఇప్పుడు నేను అది SH కమాండ్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్. సో ఇక్కడ జస్ట్ స్విచ్చింగ్ టు
నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్లోకి మీరు స్విచ్ అవ్వాలి. సో ఫస్ట్ కనెక్ట్ టు ఇన్స్టెన్స్. ఇక్కడ మీరు ఒకసారి ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిన తర్వాత టు స్విచ్ ఫ్రమ్ నాన్ రూట్ యూజర్ టు రూట్ యూజర్ టు పర్ఫామ్ షట్ డౌన్ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు నేను టర్మినల్ నుంచి షట్ డౌన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో సుడో su స్పేస్ ఐఫన్. ఓకే, సుడో అంటే సూపర్ యూజర్ డూ, su అంటే స్టాండ్స్ ఫర్ స్విచ్ యూజర్. ఓకే, ఇప్పుడు ఇది మనకి రూట్ యూజర్లోకి మారుతాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు హ్యాష్ ప్రాంప్ట్ ఉంది, ఇంతకుముందు డాలర్ ప్రాంప్ట్ ఉంది అంటే రూట్ యూజర్, ఇప్పుడు హ్యాష్ ప్రాంప్ట్ ఉందంటే డాలర్ ప్రాంప్ట్ ఉందంటే అది నాన్ రూట్ యూజర్. హ్యాష్ ప్రాంప్ట్ కనుక ఉన్నట్టయితే మనం ఏంటంటే ఇప్పుడు రూట్ యూజర్ అనమాట, అంటే అన్ని అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్నట్టు. ఓకే రైట్. సో ఇక్కడ జస్ట్ నేను షట్ డౌన్ అని చెప్పి ఇస్తున్నాను, షట్ డౌన్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ చూస్తే షట్ డౌన్ షెడ్యూల్డ్ అని చెప్పి మీకైతే పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మీకు అది టర్మినేట్ అవుతుంది, షట్ డౌన్ అయితే అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ బిహేవియర్ మనం చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకు అది ఈ విధంగా అయితే మనకి మెసేజ్ అయితే పాపప్ వస్తుంది. సో ఇది అవుట్పుట్ అన్నమాట. రైట్. సో షట్ డౌన్ బిహేవియర్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు మీ ఇన్స్టెన్స్ని మీకు ప్రొటెక్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చెప్పాను. అండ్ అదేవిధంగా మీ ఇన్స్టెన్స్ని మీరు స్టాప్ కూడా చేసుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మీ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయకుండా, టర్మినేట్ చేయకుండా మీరైతే ప్రొటెక్ట్ చేసుకోగలరు. అండ్ షట్ డౌన్ బిహేవియర్ గురించి అయితే మనం చూసాం. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత 1 or 2 minutes తర్వాత మీ యొక్క ఇన్స్టెన్స్ కనుక మీరు స్టాప్ చేయడానికి ట్రై చేస్తే అది టర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ చూసారా ఇక్కడ షట్ డౌన్ స్టేట్ ఏమైంది. ఇప్పుడు మనం అక్కడ షట్ డౌన్ చేయడం వల్ల అది షట్ డౌన్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇష్టం లేదు అంటే మీరు షట్ డౌన్ -c అని చెప్పి ఇక్కడ కమాండ్ ఉంది కదా. సో చూడండి ఇక్కడ మెసేజ్ ఏమొచ్చింది మనకి, సిస్టమ్ విల్ పవర్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇక్కడ మీకు ఒకవేళ షట్ డౌన్ చేయడం ఇష్టం లేకపోతే షట్ డౌన్ స్పేస్ -c అని ఇస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇది టర్మినేట్ అయిపోతుంది, షట్ డౌన్ కూడా కాదు. చూడండి ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ స్టేట్ ఇప్పుడు ఏమైంది, టర్మినేట్ అయిపోయింది, షట్ డౌన్ అవ్వలేదు. సో డిఫాల్ట్ బిహేవియర్ మనం చేంజ్ చేయడం వల్ల అది టర్మినేట్ అనేది అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి AWSలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వర్టికల్ స్కేలింగ్. దాన్నే మనం స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇదే వర్టికల్ స్కేలింగ్. ఇది నేను ఆటో స్కేలింగ్ చెప్పినప్పుడు నేను మీకు ఈ వర్టికల్ స్కేలింగ్ గురించి అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఉన్న ఎగ్జిస్టింగ్లో ఉన్న ఇన్స్టెన్స్నే మీరు కనుక ఇప్పుడు ఇన్స్టెన్స్లో మనకి ఏముంటుంది, జనరల్గా ర్యామ్, CPU ఇవన్నీ వస్తాయి కదా. నేను ఇక్కడ రాస్తాను. ర్యామ్ వచ్చేసరికి మనకి 4 GB, అదేవిధంగా CPU 1 CPU అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. రైట్. స్టోరేజ్ వచ్చేసరికి ఒక బై డిఫాల్ట్ లినక్స్ అయితే మనకి 30 GB మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనం హారిజాంటల్ స్కేలింగ్ చేసినప్పుడు స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్నే మనం మాడిఫై చేస్తే దాన్ని మనం వర్టికల్ స్కేలింగ్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న ర్యామ్ని, CPUని మనం పెంచాలంటే మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా స్టోరేజ్ని మేనేజ్ చేయాలంటే మనం మేనేజ్ చేయొచ్చు. ఇది ఎక్కడ చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ ఉన్నది కదా, ఆ ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్నే మనం కొన్ని చేంజెస్ ఏవైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ చేంజెస్ పర్ఫామ్ చేసినట్టయితే దాన్నే మనం వర్టికల్ స్కేలింగ్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏ విధంగా మనం చేయాలి అంటే ఫస్ట్ మీ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ని అయితే తీసుకుందాం. నేను ఇన్స్టెన్స్ని టెంప్లెట్లో ఏమైనా ఇన్స్టెన్స్ ఉందేమో చెక్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఉంది. ఈ టెంప్లెట్ నుంచి నేను ఒక ఇన్స్టెన్స్ని అయితే లాంచ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే దీని రిలేటెడ్గా T2 మైక్రో. ఓకే, ఇది నేను ఆటో స్కేలింగ్ కోసం అని చెప్పి క్రియేట్ చేసి పెట్టిన ఇన్స్టెన్స్ ఇది. సో ఇక్కడ నుంచి నేనైతే ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యాక్షన్స్ ఉంది కదా, యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి ఆప్షన్ ఉంది.
సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అడుగుతుంది. మనకి ఈ పర్టికులర్ డెమోకి ఒక ఇన్స్టెన్స్ అయితే సరిపోతుంది. సో లినక్స్ కాబట్టి బై డిఫాల్ట్ మీకు 8 జీబీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు అది ఎక్స్టెండ్ అప్ టు 30 జీబీ వరకు ఫ్రీ టైర్ కనుక మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో రైట్. సో ఇక్కడ కీ పేర్ అనేది కూడా మనకి కావాలి. నాకు తెలిసి కీ పేర్ అయితే లేనట్టుంది. ఒక కొత్త కీ పేర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని నేను వర్టికల్ స్కేలింగ్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, వర్టికల్ స్కేలింగ్ డెమో అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్ అయితే మన లోకల్ మెషిన్లో డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేశాను. ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆ ఇన్స్టెన్స్ అనేది అపియర్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నేమ్ ఇద్దాం, వర్టికల్ స్కేల్ అని చెప్పి అయితే నేమ్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ఈ యొక్క ఇన్స్టెన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్టయితే మనం ఇది స్టోరేజ్ వచ్చేసరికి మనకి 8 జీబీ ఉంది. అండ్ అదేవిధంగా సెక్యూరిటీ ఇక్కడ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఆన్లో ఉంది. అండ్ హెచ్టిటిపి పోర్ట్ ఓపెన్లో ఉంది. అదేవిధంగా ఎస్హెచ్ పోర్ట్ అనేది ఓపెన్లో ఉంది, రైట్. సో ఇక్కడ మానిటరింగ్లోకి వెళ్తే ఇక్కడ సిపియు రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మానిటర్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే సో స్క్రోల్ డౌన్. సో ఇది T2 మైక్రో, ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనకి నా యొక్క ర్యామ్ అండ్ సిపియుని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో వాంట్ టు ఇంక్రీజ్ ర్యామ్ అండ్ సిపియు, ర్యామ్ ప్లస్ సిపియు. ఓకే, ఓన్లీ సిపియు ఫస్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నాం. సిపియు ర్యామ్ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ ర్యామ్ అండ్ సిపియు. సో ఇక్కడ మీకు కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టెన్స్ ఓకే యాక్షన్స్ అని ఉంది కదా, మీకు ఇక్కడ యాక్షన్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మీకు మేనేజ్ ఇన్స్టెన్స్ స్టేట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్లోకి వెళ్తే ఇన్స్టెన్స్ సెట్టింగ్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయాలి. మీరు కనుక ఒకవేళ సిపియు అండ్ ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు మీ యొక్క ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ నేను ఏం చేస్తానంటే స్టాప్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఏ సెకండ్. ఒకసారి ఇది ఇంత ముందు ఉన్న డిఫాల్ట్ ఆప్షన్ కనుక మారిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ చేంజ్, రైట్, ఎనేబుల్లో లేదు. ఓకే, ఇప్పుడు నేను అది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు యాక్షన్స్లోకి ఇప్పుడు స్టాప్ చేస్తాను. ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలి ఫస్ట్. సో స్టెప్ 1 ఏంటంటే ఈజ్ టు స్టాప్ ది ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ని అయితే మీరు స్టాప్ చేయాలి. నెక్స్ట్ వన్స్ మీరు ఇన్స్టెన్స్ స్టాప్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం మన యొక్క సిపియు అండ్ ర్యామ్ని మనం ఇంక్రీజ్ చేయగలం. సో ఇక్కడ ఇప్పుడు స్టాప్ అయితే అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా, మీరు పైన చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చేంజ్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది మీకు ఆప్షన్ ఇక్కడ, రైట్. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, ఇక్కడ చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంది కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి T2 మైక్రోలో అయితే ఉంది. సో బై డిఫాల్ట్ సో ఓన్లీ 1 సిపియు. దీని యొక్క T2 మైక్రో సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మీకు ప్రైజింగ్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా సిపియూస్ ఎన్ని ఉన్నాయనే చూపిస్తుంది, 1 కోర్ అండ్ మెమరీ, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఇది చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను T3 మీడియం కనుక చూస్ చేసుకుంటే ఇప్పుడు ఇది T3 మీడియం వచ్చేసరికి 2 సిపియు 1 కోర్గా చేంజ్ అయింది. ఓకే, సో ఇక్కడ ర్యామ్ కూడా మీరు చూడొచ్చు 4 జీబీకి ఇంక్రీజ్ అయింది. సో ఇది సపోర్ట్ రూట్ డివైజెస్ సపోర్ట్ చేస్తున్న ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీకు ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, ఆర్కిటెక్చర్ 64 బిట్ ఆర్కిటెక్చర్ ఇది. సో స్పీడ్ బర్స్ట్ ఎంత స్పీడ్ అనేది ఉంది, రైట్. సో స్పీడ్ యొక్క టైప్ ఇది బర్స్టబుల్ అంటే. సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ లేదు, దీనికైతే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ లేదు, ఫాల్స్. సో ఇప్పుడు జస్ట్ నేను అప్లై చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ అప్లై. సో ఇప్పుడు ఇది T3 మీడియంకి అయితే అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు రైట్. సో ఈ విధంగా మనం మన యొక్క ఇన్స్టెన్స్ యొక్క సిపియు అండ్ ర్యామ్ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వీ కెన్ ఇంక్రీజ్ సిపియు ప్లస్ ర్యామ్ అండ్ ఇంక్రీజ్ చేయొచ్చు, అదేవిధంగా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అదే సిపియు అండ్ ర్యామ్ని మళ్ళీ ఇప్పుడు నేను డిక్రీజ్ చేయాలి. సో మళ్ళీ నేను యాక్షన్స్లోకి వెళ్తున్నాను అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేస్తున్నాను అండ్ చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంతకుముందు ఏదైతే ఉందో దానిలోకే T2 మైక్రో కదా ఇంతకుముందు మనకి ప్రొవైడ్ చేసింది ఫ్రీ టైర్, సో దానిలోకి నేను కన్వర్ట్ అవుతున్నాను మళ్ళీ. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ T3 మీడియం టు T2 మైక్రోగా చేంజ్ అవుతున్నాను. ఓకే, డిక్రీజ్ కూడా వీ కెన్ డిక్రీజ్ సిపియు ప్లస్ ర్యామ్. సో ఇక్కడ T3 మీడియం టు T2 మైక్రో, T2 డాట్ మైక్రో అండ్ ఇక్కడ T2 మైక్రో నుంచి అప్గ్రేడ్ అయ్యాం. ఇక్కడ అప్గ్రేడ్ అయ్యాం T2 డాట్ మైక్రో టు T3 డాట్ మీడియం. సో వీ కెన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను T3 మీడియం నుంచి T2 మైక్రోకి. సో అప్లై. సో ఇమీడియట్గా ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇన్స్టెన్స్ టైప్ చూడండి, ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే విధంగా మనం AWSలో హార్డ్ డిస్క్ని ఇంక్రీజ్ చేసుకోగలమా? ఇంక్రీజింగ్ హార్డ్ డిస్క్ సైజ్. హార్డ్ డిస్క్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చా అంటే ఎస్, మనం దీనికైతే ఇంక్రీజ్ చేయొచ్చు హార్డ్ డిస్క్ని కూడా. ఒకసారి మనకి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో మనం హార్డ్ డిస్క్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను హార్డ్ డిస్క్ సైజ్ కనుక ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్స్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అండర్లో వాల్యూమ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఈ వాల్యూమ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళి మీరు ఇది ప్రెజెంట్ రైట్ నౌ చూస్తే ఇక్కడ GP3 అని ఉంది. GP3 అంటే ఇది పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సైజ్ ఉంది 8 GB. సో ఇప్పుడు ఈ యొక్క సైజ్ని నేను ఇంక్రీజ్ చేయాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మాడిఫై వాల్యూమ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను 10 తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ మాడిఫై. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఒక్కసారి మీరు ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయాలంటే 6 hours వెయిట్ చేయాలి మనం మళ్ళీ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలంటే. సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ది వాల్యూమ్ యూ మస్ట్ ఎక్స్టెండ్ టు ది ఫైల్ సిస్టమ్ టు న్యూ సైజ్ ఆఫ్ ది వాల్యూమ్. యూ కెన్ ఓన్లీ డూ దిస్ వెన్ ది వాల్యూమ్ ఎంటర్స్ టు ఆప్టిమైజింగ్ స్టేట్. ఓకే, సో మోడిఫికేషన్ మై టేక్ ఫ్యూ మినిట్స్, అంటే కొంతసేపు అయితే పడుతుంది ఇది చేంజ్ అవ్వడానికి. అండ్ యూ ఆర్ చార్జ్డ్ ఫర్ న్యూ వాల్యూమ్ ఆఫ్టర్ వాల్యూమ్ మోడిఫికేషన్ స్టార్ట్స్. ఓకే, ఈ ప్రైజింగ్ కోసం ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ మాడిఫై. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మీకు అయితే మెసేజ్ వస్తుంది రిక్వెస్టెడ్ వాల్యూమ్ మాడిఫైడ్ ఫర్ వాల్యూమ్ అని చెప్పి. సో ఈ విధంగా అయితే మీకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ నేనైతే 6 hours డ్యూరేషన్ అని రాస్తున్నాను. సో అగైన్ ఇఫ్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ వాల్యూమ్ ఫర్ అవర్ ఇన్స్టెన్స్, మళ్ళీ మన ఇన్స్టెన్స్కి సెకండ్ టైం మళ్ళీ మనం వాల్యూమ్ కనుక ఇమ్మీడియట్గా పెంచాలంటే మనం 6 hours అయితే వెయిట్ చేయాలి. వీ నీడ్ టు వెయిట్ ఫర్. సో ఇప్పుడు చూడండి నేను నా యొక్క వాల్యూమ్ సెలెక్ట్ చేస్తున్నాను, నా ఇన్స్టెన్స్ యొక్క వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ని పెంచుదామని ట్రై చేస్తే ఇక్కడ మాడిఫై వాల్యూమ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు అది హైలైట్ అవ్వట్లేదు. సో రీజన్ ఏంటంటే మనం చెప్పాను కదా 6 hours తర్వాతే అది మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను డిక్రీజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. ఓన్లీ మనం ఇంక్రీజ్ చేయగలం కానీ డిక్రీజ్ అయితే చేయలేం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు AWSలో వర్టికల్ స్కేలింగ్ ఈ రీజన్ వల్లే రికమెండ్ చేయదు. ఎప్పుడైనా సరే హారిజాంటల్ స్కేలింగ్కే మూవ్ అవ్వమని చెప్పి మనకు సజెస్ట్ చేస్తాడు తప్ప వర్టికల్ స్కేలింగ్కి అది వాడు ఏంటంటే మనకి
సజెస్ట్ చేయడం అనమాట, రైట్? సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఓకేనా? సో వీ కెనాట్ డిక్రీజ్ ది వాల్యూమ్, ఇది డిక్రీజ్ ది వాల్యూమ్ ఆఫ్ అవర్ ఇన్స్టెన్స్, ఓకే? సో మనం ఇంక్రీజ్ అయితే చేయగలం, దాన్ని డిక్రీజ్ అయితే చేయలేం, ఓకే? బట్ వీ కెన్ ఇంక్రీజ్ ది వాల్యూమ్ సైజ్, ఓకే? సో ఇది మెయిన్ అనమాట, వీ కెనాట్ డిక్రీజ్ ది వాల్యూమ్. సో అది గైస్, ఇప్పుడు మీకు ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఏడబ్ల్యూఎస్లో. సో మీ ఇన్స్టెన్స్ని మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు తెలిసింది ఇప్పుడు. స్టాప్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, స్టాప్ చేయడం, టర్మినేట్ కానీ స్టాప్ అవ్వకుండా మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా ఉంది. అండ్ ఇప్పుడు షట్ డౌన్ బిహేవియర్ అంటే ఏంటి అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్కేల్ అప్, అదేవిధంగా స్కేల్ డౌన్, దాన్నే మనం వర్టికల్ స్కేలింగ్ అంటాం. అదే మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అయితే చూపించాను. సో ఇది గైస్ ఈ వీడియోకి. అండ్ నెక్స్ట్ వీడియోలో స్టోరేజ్ టైప్స్ గురించి అయితే నేను మీకు ప్రాక్టికల్గా యాజ్ వెల్ యాజ్ థియరాటికల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ గైస్.